హలో అందరికీ నమస్కారం అండి. సో ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి డ్యాముల వివరాలు, అలాగే నీటి స్థాయి మట్టం ఏ విధంగా ఉండడం జరిగింది. ఎందుకంటే రైతులందరూ కూడా పత్తి అలాగే పీకి మొక్కజొన్న వేసుకోవాలనుకున్నా, అలాగే మిర్చి కల్టివేషన్ చేసుకోవాలన్నా, ఏదైతే పొలాలు తీసుకున్నారో వాళ్ళందరికంటే నీటి ఎంత నిల్వలు ఉన్నాయి, ఏ విధంగా వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చాలామంది రైతులు ఆలోచిస్తున్నారు. కాబట్టి సో దానికి సంబంధించి రైతులందరికీ యూజ్ అవుతుందని నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి న్యూస్ పేపర్లు కానీ, ఐఎండీ నుంచి కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్న సమాచారం అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్టే సమాచారం అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా రివర్ అండి. కృష్ణా రివర్ బేస్ చేసుకునే ఎక్కువగా ఆయకట్టు వచ్చేసి మిర్చి బెల్ట్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఈ కృష్ణా రివర్ వచ్చేసి మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద జన్మించడం జరుగుతుంది. అక్కడ మహాబలేశ్వరం 1400 కిలోమీటర్లు, దాదాపుగా మహారాష్ట్ర నుంచి ఎండ్ పాయింట్ ఏపీ వరకు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో రకాల భూముల్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుంది. దాదాపుగా 7 నుంచి 8 డ్యాముల్లో వాటర్ అయితే ఇవి యొక్క బేస్ చేసుకుని కల్టివేషన్ రిజర్వాయర్లు, చెరువులు, గోయలు గుంటలు అన్నీ కూడా నిండడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చేసి ఆల్మట్టి అండి. సో ఆల్మట్టి డ్యామ్ వచ్చేసి 115 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి మట్టం. సో పూర్తి స్థాయి నీటి మొత్తం ఏ యొక్క డ్యాముకు కూడా తీసుకోరు. ఎందుకంటే 60-70% వాటర్ స్టోరేజ్ రాగానే డైరెక్ట్గా గేట్లు వదిలేస్తారు, లిఫ్ట్ ఇరిగేషన్ పైకి లేపేస్తారు, కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆల్మట్టి ఇంకొక 10 నుంచి 15 రోజుల వరకు అయితే నిండే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకున్న సమాచారం వచ్చేసి 60 టీఎంసీలు పై చిలుగ్గా ఆల్మట్టికి అయితే కొనసాగడం జరుగుతుంది. దాదాపుగా పైనుంచి 1.5 నుంచి 2 లక్షల క్యూసెక్లు వాటర్ ఫ్లో అయితే ఉండడం జరిగింది. అలాగే రైతులందరూ క్యూసెక్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి, అలాగే ఈ విధంగా ఉంటుంది. ఒక క్యూసెక్ అంటే ఏదైతే వాటర్ పరిణామం ఉందో ఇక్కడ నుంచి మనకి ఒక చదరపు అడుగు దూరంలో ఒక 5 ఫీట్స్ వాటర్ ఏ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఒక టీఎంసీ వచ్చేసి 1,00,000 ఎకరాలకి తడపడం జరుగుతుంది. ఒక అడుగు దూరంలో 1,00,000 ఎకరాలకి తడిపేటువంటి నీటి సౌభాగ్యత అయితే ఉండడం జరుగుతుంది. ఆల్మట్టి నుంచి మనకు ముందుకు సాగినట్లయితే పెన్నా, తుంగభద్ర నదులు కలుస్తాయి. దీనికి చూసుకుంటే సుంకేశ్వర ప్రాజెక్ట్ ఉంది, అలాగే మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 215 టీఎంసీలు ఉంది. సో ప్రధానంగా 888 అడుగులు అయితే ఫీట్స్ ఉండదు. ఇప్పుడు ప్రధానంగా 837 అడుగులు వాటర్ లీట్ లెవెల్ రావడం జరిగింది. దాదాపుగా టీఎంసీలు మనకు వచ్చేసి అక్కడ 100 టీఎంసీలు పైసలుగా వాటర్ అయితే రావడం జరిగింది. ఇంకా వాటర్ ఫ్లో ముందుగా చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంది. సుంకేశ్ల యొక్క శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రధానంగా కర్నూలు, పెనుగొండ, అలాగే ఇటు ఉన్నటువంటి రాయలసీమ ఏరియాలో ప్రధానంగా మిర్చి కల్టివేషన్ చేయడం, అలాగే కాటన్ కల్టివేషన్, అలాగే ఉన్నటువంటి పంటలు మొక్కజొన్న కావచ్చు, వేసే ఆరుదల పంటలన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందుకు వచ్చినట్లయితే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నల్లగొండ దగ్గర అయితే ఉండడం జరిగింది. నాగార్జున సాగర్ అనే లొకేషన్లో దీని పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 315 టీఎంసీలు ఉండడం జరిగింది. ఈ యొక్క 315 టీఎంసీలు ప్రధానంగా ఇప్పుడు 144 టీఎంసీలు వాటర్ నిల్వలు అయితే ఉన్నాయి. దాదాపుగా అన్ని ప్రాజెక్టులు ఏ విధంగా అయితే ఉండడం జరిగిందో చూసుకోవచ్చు. అలాగే 60-70% క్యూసెక్ పై నుంచి అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అయితే వాటర్ అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి రావడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా పులిచింతల ప్రాజెక్ట్, అలాగే మనకి ప్రకాశం బ్యారేజ్, విజయవాడకి సస్యశ్యామల విజయవాడ నీటి అవసరాలకి ఈ యొక్క ఏదైతే నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తే పులిచింతల నుంచి మళ్ళీ మన ప్రకాశం బ్యారేజ్ నుంచి నిండాక మనకి సముద్రంలోకి అయితే కలవడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ గోదావరి రివర్ మీద. ప్రధానంగా మిర్చి బిల్ట్ పడే ప్రాంతాలు చూసుకున్నట్టయితే ప్రధానంగా రాయలసీమ ఏరియా, అలాగే బాల్కోట్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్, అలాగే మనకి ఈ యొక్క ఏదైతే ఉందో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమకాలం, కుడికాలం ఆయకట్టు. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో మనకి ఉమ్మడి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ యొక్క వాటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంచు భూమిని కూడా తడుపుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క కుడి కాలం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మన ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాలు, అలాగే ఈ విధంగా కలిసి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ వాటర్ అయితే కలవడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం వాటర్ లెవెల్ అయితే చెప్పామో, సో ప్రాజెక్ట్కి పూర్తిస్థాయి నీటి మట్టం రాదండి. దాదాపు 60-70% వచ్చి వాటర్ అయితే రిలీవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి సమాచారం కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కువగా మహారాష్ట్ర, అలాగే కర్ణాటకలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం, వర్షాకాలం కూడా ఇంకా 2 నెలల వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది. తర్వాత నైరుతి వెళ్ళాక మళ్ళీ ఈశాన్య ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రాజెక్ట్ డ్యాములన్నీ కూడా ఇరిగేషన్, అలాగే మనకు ఉన్నటువంటి ఐఎండీ కూడా అంచనా వేసి ప్రాజెక్టులు వాటర్ వచ్చే అవకాశం ఉంది. మంచి నిండే అవకాశం అయితే రైతులు వాటర్ గురించి అయితే ఎట్లాంటి ఇబ్బంది పడే అవకాశం లేదు. సో వాటర్ అన్ని డ్యాములకు వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఇంకొక 10-15 రోజుల్లో చాలా వరకు
వాటర్ లెవెల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మనం ఒక గోదావరి చూసుకున్న గోదావరి వచ్చేసి నాసిక్ దగ్గర మనకి మహారాష్ట్రలో జన్మించడం జరుగుతుంది. కొండల్లో అక్కడ నుంచి ప్రయాణించకుండా 1465 కిలోమీటర్లు ప్రయాణించకుండా ఈ యొక్క ప్రాజెక్టులు చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. మనకి ఏదైతే చెప్పారో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఒక గోదావరి జలాల్ని ఎత్తిపోతుల పథకం ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కి అక్కడికి ఎత్తిపోతలు పోసి మళ్ళీ ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాలో కల్టివేషన్ చేయాలని రైతులకు అలాగే పొలిటికల్ పార్టీలు విన్నవించుకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇంకా ఏదైతే మనం ఖమ్మం దగ్గర ఉన్నటువంటి సీతారాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంకా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ఇంకా రాలేదండి. సో ఇంకా మనకి అక్కడ వర్కులు కూడా జరుగుతున్నాయి. ఇంకొక 6 నుంచి 8 నెలల వరకు అయితే పట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి 2026 కల్టివేషన్కి మాత్రం ఈ యొక్క సీతారాం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా అలాగే భద్రాద్రి యొక్క జిల్లాలో అయితే కొనసాగే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఈ విధంగా స్ట్రక్చర్ అయితే గోదావరి నదులు అలాగే మన కృష్ణా నదులు ఏదైతే 3 రాష్ట్రాల్లో ప్రవహించే నదుల మీద ఉన్నాయి. సో ప్రధానంగా అయితే అన్ని డ్యాములకు వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో కల్టివేషన్ చేసుకోవడానికి అది పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా, మిర్చి వేసినా కానీ రైతులందరికైతే వాటర్ అయితే అవైలబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే డ్యాములకు కూడా మంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. పైన బాగా వర్షాలు పడడం, అలాగే చాలా చోట్ల కూడా వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. కాబట్టి చెరువుల్లో అలాగే గుంటల్లో కూడా వర్షాలు అయితే అంటే అన్నీ కూడా నిండడం జరిగింది. కాబట్టి సో ఈ విధంగా డ్యాములకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థం కానట్లయితే కామెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ని షేర్ చేయగలరండి. సో ఉంటానండి, బాయ్.